హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియో చూస్తున్న వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఇవాళ మన వీడియో అయితే కమ్మని పచ్చి పిచ్చి కారం వేసి ఎగ్ కర్రీ ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. తినని వాళ్ళు కూడా తింటారు ఫ్రెండ్స్, అంత సూపర్గా ఉంటుంది ఎగ్ కర్రీ. ఓన్లీ మన కూరగాయలు లేనప్పుడు 4 eggs పచ్చిమిర్చి ఉంటే చాలు, కమ్మటి ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే 4 eggs తోటి కర్రీ చేస్తున్నా. అలాగే దీనికి కారం వెండిమిర్చి కారం వేయకుండా పచ్చిమిర్చి కారం ఇలా వేసి ఒక్కసారి కర్రీ మాత్రం ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మా అమ్మ అయితే స్పెషల్గా చేసేది కర్రీ మాత్రం, అంత బాగుంటుంది కర్రీ మాత్రం, నాకు ఇష్టమైన కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కూడా చూపించాలని ఒక్కసారి వీడియో మొత్తం చూసి లైక్ కొట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా వీడియో నచ్చుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ముందు అయితే 4 eggs తీసి పక్కగా పెట్టేసుకోండి. అలాగే పచ్చిమిర్చి మీరు ఎంత కారం తింటారో అంత కారాన్ని మిక్సీ పట్టేసుకోండి. మనం కట్ చేసి వేసుకోకుండా పచ్చిమిర్చిని మిక్సీ పట్టి వేసుకుంటే అన్నంలో బాగా కలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఒక ఆనియన్ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఈలోపు మనమైతే కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాతకి 1 స్పూను జీలకర్ర వేసేసుకోండి. జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాతకి ఒక పెద్ద సైజు ఆనియన్ని మాత్రం నేను వేసేసా. ఆనియన్ని సన్నగా తరిగి పెట్టేసుకొని ఆనియన్ కూడా వేసేసుకోండి. ఇవన్నిటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఆనియన్ అయితే మనకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈజీగా తొందరగా 10 నిమిషాల కర్రీ రెడీ అయిపోతుంది ఈ కర్రీ. అలాగే మనము ఆనియన్ ఫ్రై అయిన తర్వాతకి కొంచెం కరివేపాకు కూడా మంచిగా ఫ్రెష్ది కరివేపాకు కూడా వేసేసుకోండి. కరివేపాకు కూడా వేసేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాతకి రెడ్ కలర్ రావాలి కొంచెం ఆనియన్ అయితే, ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. అలాగే నేనైతే సాజీరా వేసుకోండి, ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది కర్రీకి అయితే. సాజీరా 1 స్పూన్ కూడా వేసేసుకొని ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి. 1 స్పూను ఎక్కువనే వేసుకోండి, ఎందుకంటే మనము ఎగ్ కర్రీ కాబట్టి స్మెల్ రాకుండా సాజీరా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం కంపల్సరీగా వేసుకోండి. ఎగ్ కర్రీలో బాగుంటుంది, స్మెల్ అనేది ఉండదు, మీకు ఎగ్ అనే స్మెల్లే రాదు ఈ కర్రీ. అల్లం పేస్ట్ మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. పిల్లలకు లంచ్లోకైనా ఎప్పుడైనా ఈవినింగ్ అయినా తొందరగా అయిపోతుంది ఈ పచ్చిమిర్చి కారం ఎగ్ తోటి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అలాగే 1 స్పూను పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఇవన్నిటిని ఒక 2-3 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు మంచిగా పసుపు ఇవన్నిటిని బాగా 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. ఇది వేగితే మన కూర త్వరగా అయిపోయినట్టే. 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. నేనైతే ఎక్కువ మంది ఉంటే 1 egg ఎక్కువనే తీసుకోండి. నేనైతే 4 eggs తీసుకున్నాను. 4 eggs తగ్గట్టు పచ్చిమిర్చిని మనం మిక్సీ పట్టేసుకోవాలి. నేనైతే 4 eggs తగ్గబట్టి కొంచెమే పచ్చిమిర్చి కారాన్ని మిక్సీ పట్టేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చిమిర్చి కారాన్ని, దీంట్లో అస్సలు మనం ఎండుమిర్చి వాడొద్దు, నేనైతే పచ్చిమిర్చే వాడుతున్నాను. మిక్సీ పట్టేసుకొని మొత్తం వేసేసుకున్న తర్వాతకి అదైతే ఒక 2 నిమిషాల వరకు బాగా ఫ్రై కావాలి ఫ్రెండ్స్. ఫ్రై అవ్వడం వల్ల పచ్చిమిర్చి కదా మనం వేసింది, వేంపింది కాదు కాబట్టి బాగా ఫ్రై అవుతే ఉడుకుతుంది బాగా ఆయిల్లో. ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకొని. అలా ఎర్రగా మంచి ఆయిల్ అంతా పైకి తేలాలి. ఆయిల్ అంతా పైకి తేలినంత వరకు మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాం. 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాతకి ఉప్పు అయితే నేనైతే మనం పచ్చిమిర్చి పట్టేటప్పుడే కొంచెం వేసుకున్నా, 1 స్పూన్ వేసుకున్నా, అందుకే ఇప్పుడు ఉప్పు వేయలేదు. అలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం పచ్చిమిర్చి మొత్తం వేగిన తర్వాతకి అదంతా ఒక సైడ్కి అనుకుంటే మనం 4 eggs ఉంటాయి కదా, 4 eggs ఉంటాయి కదా, 4 eggsని మనము కొట్టి వేసేసుకుందాం. 4 eggsని వేసేసుకున్న తర్వాతకి
ఇప్పుడు మళ్ళీ ఒక 10-12 నిమిషాల వరకు నీచు వాసన అంతా పోయేంత వరకు అట్టులాగా కావాలి. మనము వేసిన ఎగ్గు అట్టులాగా కావాలి. అలా అట్టులాగా అయ్యి దాన్ని అంతా తిప్పేసుకుంటే మంచిగా అది కూడా కిందికి కూడా ఫ్రై అవుతుంది. అలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఒక 10-12 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. అట్టులాగా అయితే కర్రీ బాగుంటుంది. పొడి పొడిగా అయితే బాగోదు. మంచిగా ముక్కలు పీసులుగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు సరిపోతే కొంచెం ఉప్పు వేసేసుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకుందాం. ఒక 2-3 నిమిషాల వరకు మొత్తం ఫ్రై చేసుకొని ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఆవిరిలో ఉడికించుకుందాం. ఎగ్గు కాబట్టి మనకు ఒక 2 నిమిషాల వరకు ఉడికించుకుందాం. ఈ లోపు మనం ధనియాల పౌడర్, గరం మసాలా వేసుకోండి. ఒక స్పూను గరం మసాలా కూడా వేసేసుకున్న తర్వాతకి నేనైతే పుదీనా వేస్తున్నా. మీ దగ్గర కొత్తిమీర ఉన్నా వేసుకోవచ్చు. నేనైతే పుదీనా వేసా. పుదీనా అయితే మంచిగా స్మెల్ బాగుంటుంది కర్రీకి. పుదీనా మంచిగా కట్ చేసి పెట్టుకొని పుదీనా వేసా. కర్రీ మాత్రం ఫ్రెండ్స్ తింటుంటే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది కర్రీ. మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. పచ్చిమిర్చి వేసి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలకైనా కూడా ఇలా పెడితే స్పైసీ ఏమి ఉండదు. ఎందుకంటే మనకి ఎగ్గుకు తగ్గట్టు వేసుకోవాలి పచ్చిమిర్చి, అంతే. మంచిగా స్పైసీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మా ఇంట్లో అయితే స్పెషల్ ఇది. మీకు కనుక ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాల వరకు ఉంచుకున్న తర్వాతకి మన కూర రెడీ అయిపోయింది. వీడియో నచ్చిన వాళ్ళు ప్లీజ్ ఫుల్ వీడియో చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వండి, ఇంకొంతమందికి నా వీడియో షేర్ అవుతుంది. లైక్ ఇవ్వండి. మీకు ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి ఈ పచ్చిమిర్చి కారం వేసి ట్రై చేసి నాకు కూడా కామెంట్ చేయండి. కామెంట్ చేయకుండా ఉండొద్దు, ఓకేనా ఫ్రెండ్స్. కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. మీకైతే ఈ వీడియో నచ్చుతుంది. కర్రీ మాత్రం సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్ మరి.